వైలెన్స్ ఉంది, మరి అంత అవసరం ఉందో లేదో మన శైలేష్ గారు తెలీదు. సైందో చెప్పాలా సైకో సైందో చెప్పాలా? ప్రతి ఇంట్లో ఒక పేరెంట్స్ నచ్చుతుంది సినిమా ఇది. డైరెక్టర్ కొంచెం డిసప్పాయింట్ చేశాడు అనేది అనుకుంటున్నాను. సైంధవ్ చూసానండి, బాగుంది. సైంధవ్ అయితే బాగుంది. వెంకటేష్ గారి యాక్టింగ్ ఫస్ట్ థింగ్, స్టోరీ ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది ఈ సినిమాలో, మంచి స్టోరీ, ఏదో రొటీన్ అని కూడా కాదు, బట్ ఉంది, వ్యాలిడ్ పాయింట్ ఉంది. వెంకటేష్ ఎందుకు అంతలా ఫైటింగ్ చేశాడు లాస్ట్ వరకు కూతురు కోసం అనేది ఉంది. సో హిజ్ యాక్టింగ్ ఇస్ వెరీ నైస్ ఇన్ ద మూవీ, చాలా బాగుంది. ఈవెన్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా, తన గురించి ఎక్కువ చెప్తారో లేదో తెలియదు కానీ తను కూడా చాలా బాగా చేసింది. ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా ఇమోషన్తో బాగా చూపించింది తను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ హాఫ్లో బాగా వర్కౌట్ అయ్యింది, బికాజ్ మీకు సస్పెన్స్ ఒకటి రివీల్ అవుతున్నప్పుడు లేదా హీరో ఎలివేషన్ టైంలో మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపార్టెంట్ కదా, అలాంటి టైంలో కరెక్ట్గా కొట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బాగుందండి, పాప క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఆ సినిమాకి. మ్యామ్ వైలెన్స్ ఎక్కువ ఉంది, అంత అవసరం లేదు అని. వైలెన్స్ ఉంది, మరి అంత అవసరం ఉందో లేదో మన శైలేష్ గారు తెలీదు, కానీ వైలెన్స్ ఉందిలేండి. అంత అవసరం ఉందో లేదో నాకు తెలియదు, బట్ వైలెన్స్ అయితే అవసరం ఉంది, బికాజ్ ఆ స్టోరీకి మరి అంత వైలెన్స్ కావాలి. ఆ స్టోరీకి అంత వైలెన్స్ ఉంది. మీకు ఎలా అనిపించింది? మూవీ బాగుంది. వెంకటేష్ గారు చాలా ఓల్డ్ వెంకటేష్, మీ జనరేషన్ వెంకటేష్ గారు కనిపించారు. మా జనరేషన్ వెంకటేష్ చాలా బాగా చేశారు. హీ హెస్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ హీ హెస్ డన్ ఎ వెరీ గుడ్ రోల్. అంటే పాపతో ఇమోషన్తో కనెక్టివ్గా ఉన్నప్పుడు మన పాత ఫ్యామిలీ మూవీస్ గుర్తొస్తాయి. అట్ ద సేమ్ టైం హీ హాస్ టు సేవ్ హిస్ డాటర్, కాబట్టి ఆ వాయిలెన్స్, మెడికల్ మాఫియాకి తగ్గ వాయిలెన్స్ అది అక్కడ అంతా అది సూటబుల్గానే ఉందండి. మరి అంటే మూవీ చూస్తుంటే మీకు అది ఎక్సెస్ వైలెన్స్ అని అనిపించదు, బట్ అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు చూస్తే మాత్రం భయపడతారు. అది నా కూతురు అయితే భయపడింది, నా పక్కనే కూర్చుంది, 8 ఏళ్ళు, ఎప్పుడు అయిపోతుంది ఫైటింగ్, మాట్లాడితే ఎందుకు గన్స్ తీసేస్తున్నారు వీళ్ళందరూ అని అంటుంది, బట్ భయపడతారు చిన్నపిల్లలు. అదైతే విలన్ గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉందండి. ఆయన కొంచెం కామెడీ అండ్ నెగిటివ్ షేడ్స్ రెండు కలిపి ఉన్నాయి విలన్లో. నవాజుద్దీన్ సిద్దికీ గారు ఆయన బాగానే చేస్తారు. ఆయన లేడీ విలన్ వాళ్ళదే ఉంది, ఆ అబ్బాయిది ఆ అమ్మాయి ఆండ్రియాది, వాళ్ళిద్దరిదే ఉన్నాయి విలన్ కామెడీ సీన్స్. కామెడీ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, వెంకటేష్ గారి నుంచి రాదు. హనుమాను సైంధవ్. మ్యామ్ ఈ మూవీకి రేటింగ్ ఎంత? సైంధవ్కి అయితే 3 అండి. సైందో చెప్పాలా సైకో సైందో చెప్పాలా? ఏం చెప్పినా ఒకటే, ఎందుకంటే సైకో సైందో అంటే అది వేరే లెక్క ఉంది. కత్తితో పొడుస్తుంటే అవతలోడు, అది దండుపాలెం అనే ఒక సినిమా ఉంది, అందులో గొంతులు కోసి మరీ వాసన చూస్తారు, ఆ సౌండ్ని బ్రీచ్ చేస్తారు కదా, ఆ సౌండ్ వచ్చేటప్పుడు ఎంత సమ్మగా ఉంటుందో ఈ సినిమాలో ఫైట్లు కానీ విక్టరీ వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ అంతే సమ్మగా ఉంది. నాకైతే ఆయన యాక్టింగ్ ఫిదా అయిపోయాను నేను. చాలామంది వెంకటేష్ గారు అంటూనే ఫ్యామిలీ ఆడియన్స్ అంటారు, బట్ మనలాంటి ఊర్ర మాసగాళ్ళకు కూడా ఒక సినిమా తీశాను నేను, వచ్చి చూడండి అనేది ఆయన చెప్పారు. 75th ఫిలింతో ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా నవాజుద్దీన్ యాక్టింగ్ కానీ, ఆర్య గారి యాక్టింగ్ కానీ, హీరోయిన్ల యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది. ఇందులో చేసిన పాప కూడా చాలా క్యూట్ చేశారు. డైరెక్షన్ గురించి తర్వాత ఒక్క సెకండ్ ఆగి మాట్లాడదాం. ఇందులో మెయిన్ నెగిటివ్ స్టోరీ లైన్ అయితే, ప్రేమగా పెంచుకున్న కూతురు కళ్ళ ముందు చనిపోద్ది అని తెలిసినప్పుడు వచ్చే బాధ, చనిపోయిన తర్వాత కళ్ళల్లో ఏడవాలా వద్దా అనే ఒక టెన్షన్, ఇవన్నీ కలిపి ఒక వ్యక్తి చేయగలడు, ఆయన మన వెంకటేష్ గారు. ఈ సినిమాలో ఆయన తీసుకున్న కాన్సెప్ట్, కన్న కూతుర్ని కళ్ళ ముందు చనిపోయిన తర్వాత ఏదైతే చేయగలడు, విలన్తో ఎలా పోరాడతాడు అనేది కాన్సెప్ట్. దీంట్లో మెయిన్ మైనస్ ఏంటంటే స్టోరీని ఇంకొంచెం హోల్డ్ చేసి ఉంటే బాగుండేమో, ఇంకొంచెం బెటర్గా తీసి ఉండొచ్చేమో ఈ స్టోరీని అనే ఫీల్ అయితే వచ్చింది. బీజిఎమ్స్ ఉన్నాయి, అక్కడక్కడ సెట్ అయ్యాయి, అక్కడక్కడ సెట్ కాలేదు, కొన్ని ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. ఇందులో ఓవరాల్గా చెప్పుకుంటే యావరేజ్ సినిమా, బట్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఒక నాన్న సెంటిమెంట్ అనేది చాలా ప్యూర్ ఉంటుంది. బాగా వెంకటేష్ గారు దాన్ని మెయింటైన్ చేశారు, చాలా బాగా చేశారు. బట్ థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సూపర్ వెంకటేష్ గారు, ముందుగా ఆల్ ద బెస్ట్, సక్సెస్ఫుల్ అయినందుకు.
ముందుగా ఏం చెప్పాలండి సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ కొట్టింది సార్. సినిమా మాత్రం సూపర్ ఉంది, ఇచ్చి పడేసిండు. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. వెంకటేష్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా తీసి డైరెక్టర్ గారు. ఎందుకంటే అప్పట్లో సంక్రాంతి, ఒక జయమన్నదర రాజా ఇలాంటి సినిమాలు, సంక్రాంతి సినిమా వచ్చిందంటే వెంకటేష్ గారు ఫ్యామిలీ బాగా కనెక్ట్ అవుతుంది. ఈసారి సంక్రాంతి కూడా ప్రతి ఆడియన్స్, ప్రతి లేడీస్ వాళ్ళు చాలా మంది కదులుతారు ఈ సినిమాకి. ఒక డాడీకి ఒక పాపకి రెస్పాన్సిబుల్ సినిమా ఇది. 100% కనెక్ట్ అయ్యే సినిమా ఇది. సార్ స్టోరీ ఎలా ఉంది? అంటే రొటీన్గా ఉందా లేదంటే కొంచెం డిఫరెంట్ ఉంది మేడం సినిమా. అంటే మనం ప్రతి స్టోరీ తీసుకుంటే ఒక కిక్కు తీసుకుంటే ఒక డిఫరెంట్ స్టోరీ, ఈ షాడో తీసుకుంటే ఇది ఒక స్టోరీ, ఒక డిఫరెంట్. మనం దేని స్టోరీ దాన్ని పోల్చలేము. ఈ సినిమా దగ్గర స్టోరీ ఒక డిఫరెంట్గా ఉంది, కథ కూడా అలాగనే ఉంది. అంటే ఆయన ఎక్కువ ఫ్యామిలీని అట్రాక్ట్ చేస్తారు కదా, యూత్ కూడా చూడొచ్చు. అందరు చూడొచ్చు. ఎందుకు యూత్ చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు. మెయిన్ ఏం చెప్పాలంటే ఫ్యామిలీ బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. చాలా బాగుంది సినిమా ఇది. సరే BGM కోసం చెప్పండి. మ్యూజియం బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ప్రతి సీన్ ఉంది. ఇంకోటి హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. ఆ గాయత్రి పాప అనట ఆమె నిజంగా చెప్పాలంటే హ్యాట్సాప్ చెప్పాలి పాపకి. ఎందుకంటే అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ తోటి, నాగార్జునతో వెంకటేశ్వర చేసిందంటే అసలు మాటలు కాదు. అంత పెద్ద ఆర్టిస్ట్ చేయాలంటే కూడా చాలా డేర్ ఉండాలి. ఆ చిన్న పాప కూడా చేసిందంటే, ఒక కూతురు క్యారెక్టర్ చేసిందంటే రియల్గా హ్యాట్సాప్ ఆ పాపకి, మంచిగా చేసింది. లాగ్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం జర సూపర్ ఉంటుంది సినిమా. లాగ్ అనేది లేదన్న, స్టోరీలో దమ్ము ఉంది, నీ కథలో బాగుంది. నీకు స్టోరీ చెప్పుకున్నట్టు మనం ఎప్పుడైనా చెప్పుకున్నట్టు తగ్గట్టు ఉంది స్టోరీ. సార్ సెంటిమెంట్ ఎలా ఉంది? డాటర్ అంటే ఒక తండ్రి కూతురు అంటే ప్రతి ఇంట్లో కనెక్ట్ అయ్యే సినిమా ఇది. సెంటిమెంట్ ప్రతి సినిమాను చూసినా కూడా ఒక ఏడుపు అనేది వస్తుంది. ఒక్కొక్క సీన్ కానీ డైలాగ్స్ కానీ మనం చూసినా కూడా మనకు ఒక ఏడుపు వస్తుంది, కంపల్సరీ కనెక్ట్ అవుతుంది. ఈ సంక్రాంతికి హనుమాన్ ఫస్ట్, సెకండ్ విక్టరీ, థర్డ్ నాగార్జున సార్, నా సామిరంగా. గుంటూరు కారం ఏం చెప్పలేదు లేదు, అది అంతే ఇక అఫా కాట. సార్ ఈ మూవీకి రేటింగ్ ఎంత? ఈ మూవీకి 5 ఇస్తాండి. ఎందుకంటే పాప సెంటిమెంట్ ఉంది కాబట్టి, ఒక తండ్రి అంటే ఎంత ఇచ్చినా తక్కువనే. ఈ అనుబంధం అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇది రీడింగ్ నేను 5 ఇస్తాను. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అని చెప్పి, ఫెయిల్ అని చెప్పి, సినిమా అంతా నాకు నచ్చింది. ప్రతి ఇంట్లో ఒక పేరెంట్స్ నచ్చుతుంది సినిమా. ఇది బ్లాక్ బస్టర్. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా అయితే నాకు సినిమా బాగా నచ్చింది అనమాట. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే వైలెన్స్ ఎక్కువగా ఉంది. అసలుకి చంపడము, నరకడం, తలలో ఇలా కొట్టడము, ఆ గన్నుల్లో పెట్టి కాలవడం, ఎక్కడంటే ఆ బ్లడ్, ఇవన్నీ కానీ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అవ్వచ్చని అనుకుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ కదా అవి, అదే ఇప్పుడు ఫ్యామిలీస్ కానీ వచ్చారనమాట. వైలెన్స్ ఎక్కువగా చూడడం వల్ల బ్లడ్ అది ఇది కొద్దిగా కళ్ళు మూసుకుంటున్నారు. ఒక 2-3 సెకండ్లు వచ్చింటే బాగుండవు. 10-15 సెకండ్లు అంటే అసలు డైరెక్టర్ దాంట్లో ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు అనమాట. సంక్రాంతి అనగానే మనం పండగ ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తాం కదా. సినిమా అయితే బాగుంది, పాప సెంటిమెంట్ బాగుంది. కాకపోతే ఆ వైలెన్స్ కొంచెం తగ్గించడం, ఆ సీన్స్ చూపించుకున్నా కానీ బెటర్గా ఉండేది అనుకుంటున్నాను. 2 మూవీస్తో పోలిస్తా అంటే హనుమాన్ సినిమా హిట్ అండి. ఎందుకంటే దాంట్లో హనుమాన్ ఉన్నాడు కాబట్టి హనుమానే ముందుకు నడిపించాడు ఆ సినిమాని. అందుకే ఈరోజు దూసుకెళ్ళిపోతా ఉంది. ఈ వచ్చిన సంక్రాంతిలో ఇప్పుడు 3 సినిమాలే కల్లా హనుమాన్ టాప్లో ఉందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ రేపు వస్తుంది, రేపు అది చూడాలండి. అది రేపు చూసిన తర్వాత అది కూడా ఆల్రెడీ మలయాళంలో బ్లాక్ బస్టర్, మన తెలుగులో కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏదేమైనా కానీ హనుమాన్ అవ్వ మాత్రం ఆగదండి, కొనసాగుతూనే ఉంటుంది. సార్ పాప గాయత్రి పాప యాక్టింగ్ అని చాలా బెటర్గా ఉందన్నమాట. పాప యాక్టింగ్ కన్నా ఏంటంటే ఒక మంచి ఏంటంటే ఒక ఎమోషనల్, ఒక డిసీజెస్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చనిపోతారన్న భయం అనేది ఆ క్యారెక్టర్ కానీ పాప, చిన్న పాప అయినా కానీ గాయత్రి పాప చాలా బెటర్గా చేసింది. మనకి లాస్ట్లో ఒక సాంగ్ ఉండదు వెంకటేష్ గారు ఆ పాప మధ్య, పాపను ఎత్తుకొని ఏడుస్తూ ఉంటాడు. దానికైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్గా కనెక్ట్ అయిపోతాయి. ఎవరైనా కానీ కనెక్ట్ అయిపోవాల్సిందే. ఆ విధమైన ఎమోషన్స్, మనకి ఎక్స్ప్రెషన్స్ కానీ వెంకటేష్ గారు ఆ రేంజ్లో ఇచ్చారండి. యూత్ వాళ్ళు కూడా చూడొచ్చా? ఓన్లీ ఫ్యామిలీ చూడొచ్చండి. ఫ్యామిలీ చూడకపోవడానికి రీజన్ ఏంటంటే వైలెన్స్ ఎక్కువగా ఉంది, బ్లడ్ ఎక్కువగా చూపించడం, తలలు నరకడం మరీ అంత అవసరం లేదండి. అసలుకి డైరెక్టర్ మనకి అవి తీస్తాడు కరెక్టే, కానీ అక్కడ ఏంటంటే హీరో ఉన్నది ఎవరు? వెంకటేష్ గారు ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని అవి తగ్గించుంటే కొంచెం బెటర్గా అనుకుంటున్నాను. దాంట్లో అయితే డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు. మరి అంత వైలెన్స్ అవసరం లేదు. ఇది సక్సెస్ అన్న, చూడొచ్చు. వెంకటేష్ గారి కోసం చూడొచ్చు అన్న, ఫ్యామిలీతో అయితే కలిసి మనం చూడొచ్చు వెంకటేష్ గారి కోసం అయితే అసలుకి 2-3 సార్లు చూసినా కానీ మనకి ఏమనిపించదు అనమాట. చాలా స్టైల్గా ఉందన్నమాట మూవీ. ఓవరాల్గా అయితే సంక్రాంతి ఫ్యామిలీతో కలిసి చూడండి, మీకు కొంచెం కనెక్ట్ అవుతుంది. విన్నర్ హనుమాన్ సినిమా అనుమానమే లేదన్న, అదే హిట్ అనే చెప్పొచ్చు. తర్వాత ఇంకా రేపు ఉందన్న నా సామి రంగ, దాన్ని చూసి తర్వాత చెప్పొచ్చు. ఇప్పుడు ఈరోజు సైంధవ్ వచ్చింది కాబట్టి రేపు అది కానీ రిలీజ్ అయిందంటే మనం 3 కంపేర్ చేసుకోవాలి. సార్ సైంధవ్ మూవీకి రేటింగ్ 3.1 ఇస్తానండి నేను. డైరెక్టర్ కొంచెం డిసప్పాయింట్ చేశాడనేది అనుకుంటున్నాను. అంటే వైలెన్స్ అవసరం లేదు. పండగ సీజన్లో వైలెన్స్ పనికిరాదండి, అది చెప్తా ఉన్నాను.